when movies really work in that scale, you really don't know what actually works. Seriously? Yeah. Oh my God. ఎందుకంటే I am telling you, you were brilliant in RX. అసలు ఒక ఫస్ట్ ఫిలిం అలాంటి లాంచ్ ఐ డోంట్ నో, అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ గాట్, నేను అనుకోవటము. అంటే అన్ని ఇమోషన్స్ ఒక సినిమాలో, మొదటి సినిమాలో, ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ చూపించాలంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఇట్స్ నాట్ ఈజీ. ఐ నెవర్ థాట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ చిన్నప్పటి నుంచి కూడా. యు ఆర్ అన్ యాక్టర్ అంటే నాకు నేను ఎప్పుడు నా లోకంలో నేను బతుకుతూ ఉండేవాడిని. అంటే నేను I would imagine myself giving interviews like this. This also you imagine? అంటే నేను ఒకవేళ హీరో అయ్యాక నన్ను ఇంటర్వ్యూ అడిగితే ఎట్లాంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వాలి. మీ ఇమాజినేషన్ నేను కూడా ఉన్నానా లేదా? మీరు కూడా ఉన్నారు. సో అంటే ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూస్ చూడడము, పేపర్లో ఇంటర్వ్యూలు చదవడము, ఆర్ ఏదన్నా స్టార్స్ బయట చేస్తుంటారే మనకైతే మనం ఏం చేయాలి, ఇవన్నీ అది ఆలోచించుకుంటుండేవాడిని. అంటే నాట్ బికాస్ ఆఫ్ దాట్, బట్ that came because I always wanted to be an actor. అంటే సినిమా చూస్తే వెళ్ళి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవడం, దట్ వాజ్ స్కూల్లో లైక్ చిరంజీవి గారి సాంగ్ పక్కా నేనే చేయాలి. సో యూనో కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా మహేష్ బాబు గారి సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్, నేను సీనియర్ అయిన వన్స్ ఐ బికేమ్ ఏ సీనియర్, లైక్ మెయిన్ సాంగ్స్ నేనే చేస్తాను మా కాలేజ్లో. అక్కడ కూడా గుండాగిరి మీరు గుండాగిరి అంటే ఇట్స్ లైక్ నేనే చెయ్యాలి. అంటే మా డాన్స్ అండ్ డ్రామా క్లబ్ కి ఐ వాస్ కైండ్ ఆఫ్ లైక్ ఒక లీడర్ లాగా ఉండే నేను, బికాస్ ఐ వాస్ వెరీ యాక్టివ్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా కొంచెం మా కాలేజ్ వరకు ఫేమస్ ఉండేది. సో మా కాలేజ్ వరకు కొంచెం ఆ హీరో ఇమేజ్ ఉండేది నాకు. వీటి తర్వాత యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అంటే ఏదో పెద్ద స్టార్ కిడ్ లా ట్రీట్ చేసేవాళ్ళు నన్ను మా కాలేజ్ వరకు. నాట్ దట్ యు బిలీవ్డ్, everybody believed. Yeah, everybody believed. కాలేజ్ లో కూడా అందరూ కాలేజ్ లో అంటే బికాస్ ఎవ్రీబడి న్యూ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. ఓకే. సో అది నాకు ఎప్పటి నుంచో ఉండింది, లైక్ ఐఎమ్ మెంట్ ఫర్ యాక్టింగ్ అనేది. బట్ అందులో నేను ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే యాక్టర్ నాకు తెలుసు, లైక్ ఐ క్యాన్ బి ఎ గుడ్ యాక్టర్. అండ్ నాకు when I was ఈవెన్ వెన్ RX100 డెబ్యూ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ నాట్ అండర్ కాన్ఫిడెంట్. లైక్ ఐ వాజ్ నాట్ లైక్ అరే కొత్త సినిమా ఫస్ట్ హీరోని రా నేను ఏంటి అని అంతేం లేదు. నేను డెఫినెట్లీ నాకు కరెక్ట్ సినిమా కనుక కొంచెం బాగుంటే నేను ఒక యాక్టర్ లాగా లాంచ్ అవ్వగలుగుతాను అని 100% కాన్ఫిడెన్స్ ఉండే. బట్ దాని తర్వాత ఎగ్జాక్ట్ వాట్ కైండ్ ఆఫ్ హీరో, వాట్ ఈజ్ మై లైక్ యునో స్ట్రాంగ్ ఏరియా, వాట్ ఆర్ మై వాట్ ఈస్ ద ఏరియా వేర్ ఐ కెన్ గెట్ బెటర్, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు ఇంకొంచెం టైం పట్టింది. త్రూ మై ఫిలిమ్స్ నేను నేర్చుకుంటూ వచ్చా. సో when that journey was always there, my question answer cheyadaniki. But then right now I think I'm in that space where I know what audience would want to see from me, what I can do better. So star ayye journey lo probably like I feel నేను రీచ్ అవుదాం అనుకుంటున్న ప్లేస్ కి what I'm just 5 to 8% అంతేనా? Yeah. బట్ ఈ అవేకనింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే I have to choose very, I mean, consciously, you know, and on the path of stardom, నేను జాగ్రత్తగా ఉండాలి, హడావిడి పడకూడదు, జాగ్రత్తగా చూస్ చేసుకోవాలని ఈ అవేకనింగ్ ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ RX100 అంత పెద్ద హిట్ అయినప్పుడు, లైక్ ఐ టోల్డ్ యూ, ఐ వాస్ ప్రిపేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి అన్ యాక్టర్, బట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ బిగ్ సక్సెస్. సడన్ గా స్టార్డమ్ అది, అరే ఇదేంటి అంటే బీయింగ్ అన్ యాక్టర్ అయినో అంటే ఇంట్లో అద్దం ముందు యాక్ట్ చేసుకున్నా, షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసా, యాక్టింగ్ క్లాస్ లో యాక్ట్ చేసా, అద్దం ముందు ఐ మీన్ కెమెరా ముందు చేసా, ఐ వాజ్ కాన్ఫిడెంట్. కానీ హ్యాండ్లింగ్ ద స్టార్డమ్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇది నాకు ఐ వాజ్ ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ అయ్యేసరికి ఐ డెంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఏం ఎగ్జాక్ట్లీ వర్క్ అయింది, ఏం చూస్తున్నారు నన్ను ఇంతగా, అంటే ఈ సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి నా నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు, నాకు క్లారిటీ లేకుండే. సో సక్సెస్ హిట్, బిగ్ హిట్ విల్ నాట్ టీచ్ యూ ఎనీథింగ్ మచ్. ఆర్ డిజాస్టర్స్ ఆల్సో, డిజాస్టర్ అంటే నీ మీద నీకు కొంచెం అనిపిస్తుంది ఎందుకు చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ వర్ ఆ హిట్ దగ్గరకు వచ్చి ఆగింది, అరే బాగానే ఉందిరా కానీ అవ్వలేదు, లైక్ యావరేజ్, బిలో యావరేజ్, ఆర్ బెదుర్లంక డీసెంట్ హిట్, ఈ టైప్ లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాసెస్ లో మూవీ బై మూవీ నేర్చుకున్నా. గుణాలు అరే సెకండ్ హాఫ్ వర్క్ అయింది, క్లైమాక్స్ మీద బాగా పేరు వచ్చింది, సాంగ్ ఒకటి వర్క్ అయింది, బట్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడో మిస్ అయ్యా. ఇలా ప్రతి మూవీలో నాకు యూనో ఆ గ్రాడ్యువల్ లెర్నింగ్ లాగా వచ్చి
ఈవెన్ ఆఫ్టర్ ఐ మీన్ ఇన్ఫ్యాక్ట్ చావు కబుర్ చల్లగా రిలీజ్ తర్వాత ఐ టుక్ ఎ బ్రేక్. అంటే ఐ మీన్ టుక్ ఎ బ్రేక్ ఇన్ సెన్స్ బెదుర్లంక ఒప్పుకున్నాను, ఇది ఒప్పుకున్నాను. దట్ ఈ రెండింటి ఐ మీన్ రైట్ నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇమీడియట్లీ. రైట్ నో ఇట్ నాట్ సైన్ ఎనీథింగ్. సో వన్ ఎట్ ఎ టైమ్. సో ఇవన్నీ నేర్చుకుంటూ వన్స్ అర్థమైన చావు కబుర్ చల్లగా ఓకే వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్ నాట్ డూ. అండ్ స్పీకింగ్ అంటే నేను ఎప్పుడు ఇఫ్ సమ్మన్ సేస్ అరే సినిమా చాలా బాగుంది ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు అంటే సరేలే అని పట్టించుకోను నేను వాళ్ళని. RX100 ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఆ తర్వాత వచ్చిన ఒక రికగ్నిషన్ అండ్ దట్ ఫోకస్, దట్ గ్లేర్, యూ సెడ్ ఐ వాజ్ అన్ఏబుల్ టు బిలీవ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అని. ఆ సిచ్యువేషన్ నుంచి కంటిన్యూస్గా ఫ్లాప్స్, మీడియంగా ఆడిన సినిమాలు, బిలో యావరేజ్ ఆడిన అలా ఒక కంటిన్యూస్గా 7 సినిమాలు అదర్ దెన్ ఒక వలిమై ఆర్ గాని దట్ ఈస్ నాట్ ఆన్ యువర్ షోల్డర్ కాబట్టి యూ కాంట్ క్లెయిమ్ ఇట్. అంటే ఇది నా సినిమా అని యూ కాంట్ క్లెయిమ్. Like 6 movies there were almost like below average. What did that teach you, కార్తికేయ? అంటే మీరు ఇందాక అన్నారు అంత హిట్ నాకేమీ అంటే it did not give me any kick. Disaster, did it give you anything? Disaster, luckily I did not have very big disasters. Hippie ఒకటి ఉండింది, but then rest of the movies అదే చెప్పినట్టు RX1 did not teach me anything. It's like it is a blessing. All these movies taught me a lot. So hits don't teach, only flops teach. Hits will not teach. I mean especially blockbusters won't teach. ఎందుకంటే they'll be blockbuster అయిందంటే అందులో అట్లీస్ట్ ఒక 5-6 ఎలిమెంట్స్ వర్క్ అయి ఉంటాయి. ఓన్లీ దెన్ లైక్ మీకు కెమిస్ట్రీ వర్క్ అయి ఉంటుంది, హీరో వర్క్ అయి ఉంటాడు, కెమెరా వర్క్ అవుతుంది, మ్యూజిక్ వర్క్ అవుతుంది. పిల్లారా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నేను అది కంపోజ్ చేయలేదు, నేను చేయలేదు, అదేదో అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ ఎందుకు వర్క్ అయింది అంటే నాకు తెలియదు. మిగతావి ఓకే ఇది ఇలా చేసి ఇక్కడ మిస్టేక్ అయింది, సో ఇది నెక్స్ట్ టైం చేయకూడదు, ఇది నెక్స్ట్ టైం అలా ఒకటొకటి నేర్చుకుంటూ వెళ్ళి దెన్ ఆఫ్టర్ అలా 3-4 కంటిన్యూస్గా అయిన తర్వాత దట్స్ వెన్ ఐ అరే ఆపండి సార్ అంతా ఆపండి, ఇది ఓకే. దెన్ లైక్ ఐ ఆల్వేస్ టాక్ ఎ లాట్ టు పీపుల్, అంటే నా డైరెక్టర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ లైక్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మీ హూ చావు కబుర్ చల్లగా ఫ్లాప్ అంటే దట్ ఫిలిం విజ్ లైక్ బై మెనీ పీపుల్. బట్ నేను నిజంగా సినిమా ఫ్లాప్ అయ్యాక ఎవరైనా నచ్చిందన్నా నేను అసలు పట్టించుకోను దాన్ని. ఏం బాగాలేదో చెప్పండి. బెదుర్లంక హిట్ అయింది, బట్ స్టిల్ ఇంకా ఎందుకు ఆడింది అండ్ ఇంకా బెటర్ గా ఏం మిస్ అయింది, వై ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్ హిట్ ఆర్ సంథింగ్, ఏం చేస్తుంటే అయ్యేది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, RX100 హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అంటే సో మెనీ రీజన్స్ అని. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అంటే ఫిలిం ఫ్లాప్స్ జనరల్గా ఏమంటారంటే ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, సినిమా ఇస్ హిట్ ఆర్ ఫ్లాప్ అంటారు. బట్ మీ దృష్టిలో ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది, యాక్టర్ రోల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒక సినిమా ఆడకపోవడం? లీడ్ యాక్టర్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వై ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఈజ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చేది నా ఫోటో చూసి పోస్టర్ మీద, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడాను, నేను ప్రమోట్ చేశాను సినిమాని, నా సినిమా బాగుంటుందని చెప్పాను, నేను వాళ్ళకి ముందు సినిమాల్లోనూ నేను నచ్చాను. సో మెజారిటీ ఇప్పుడు as long as I'm not doing with a very big director like Rajamouli garu or anything, then naadem undadu. Maybe mostly debutants kabatti. Most debutants are ante generally first వాళ్ళు సినిమాకు చూసేది ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది అయితే యాక్టర్ ని చూసి, అంటే వెరీ బిగ్ డైరెక్టర్స్ కాకపోతే. సో వెన్ నేను చెప్తున్నప్పుడు ఆడియన్స్ కి, వెన్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ మీ, వాళ్ళు టికెట్ కొనుక్కొని నా కోసం వస్తున్నప్పుడు ఐ కాంట్ పుట్ ఇట్ ఆన్ ద డైరెక్టర్ ఆర్ ఎనీవన్ at the first place. So it's my responsibility to give them that entertainment. Nenu if it's a different case if I'm doing gang leader or valimai, but when I'm being the lead actor, ade nen mundu నాకు తెలియని పని కదా, నాకు సంబంధం లేని పని కదా అనుకునేవాడిని. బట్ అది డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ బి ఎ హీరో, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ స్టార్, దట్ ఈస్ డెఫినెట్లీ నీకు సంబంధం ఉన్న పనే. యూ షుడ్ హ్యావ్ టు గో, నువ్వు దాంట్లో దిగి నేర్చుకొని అర్థం చేసుకొని ఎక్కడెక్కడ మిస్టేక్లు అయినా ఏంటి. సో యాక్టింగ్ ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది పర్ఫార్మెన్స్ పరంగా. 7-8 మూవీస్ చేశాను, ఓకే. ఆడియన్స్ కి కూడా నెవర్ మోస్ట్లీ ఓకే 99% అయితే కంప్లైంట్ రాలేదు నా యాక్టింగ్ మీద సో ఫార్. నా పర్ఫార్మెన్స్ మీద, నా లుక్స్ మీద అయితే రాలేదు. సో ఓకే యాక్టింగ్ అనేది ఇప్పుడు నాకు ఐఎమ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆ రోల్ ఏదన్నా
మరీ సమ్ మెథడ్ యాక్టింగ్ చేయాల్సిన రోల్ ఉంటే తప్పితే ఐఎమ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్. సో ఆల్ మై ఫోకస్ రైట్ నౌ ఇస్ లైక్ స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని ఇంకేం బెటర్ చేసుకోవాలి, ఓకే పోస్ట్ ప్రొడక్షన్లో ఓకే ఎట్లాంటిది చేయొచ్చు, మ్యూజిక్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎడిట్ ఎలా చేయొచ్చు. సో అదంతా నాకు నాలెడ్జ్ నిజం చెప్పాలంటే చాలా తక్కువ ముందు. బట్ నౌ యు ఆర్ గాన్. నౌ యా ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ మాస్టర్డ్ ఇట్, బట్ దెన్ అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ దట్ లూప్ ఆఫ్ ప్రాసెస్ దట్ రైట్ నౌ యా నాకున్న కాన్ఫిడెన్స్ కి అరే ఇప్పటి నుంచి బ్యాడ్ మూవీస్ అయితే చేయను. ఓకే ఐఎమ్ షూర్ దే అట్లీస్ట్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఒక స్క్రీన్ ప్లే బోర్ కొట్టదు, కెమెరా వర్క్ వరకు చూడ్డానికి బ్యాడ్ గా అనిపించదు. ఈ మాత్రం వరకు అయితే నేను కేర్ తీసుకోగలను అని ఇప్పుడు నమ్ముతున్నా.